శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట శ్రీ రామచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి, దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్త్రచిత్త. కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ తల్లికి శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు తల్లి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గురుగారు మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినిపిస్తుందమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. టీవీ చూడకుండా మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మ, మీరు టీవీకి దూరంగా రాకపోతే కాల్ కట్ అయిపోతుంది. హలో నమస్తే, చెప్పండి అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. నక్షత్రం చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి. 1997 10/19 తారీఖు అండి. టైము మధ్యాహ్నం 1:30కి. ఎక్కడ జన్మించారమ్మా? కష్టామండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, పాదాలకి శతకోటి గురువు గారు. శివార్పణమమ్మ. మీరు మెదక్లో ఉంటారా? అవును గురువు గారు. ఏం పేరమ్మా? నా పేరు కాశమ్మ గురువు గారు. ఓకే, సంతోషం. మీ అల్లుడు గారి జాతకమా? మేనల్లుడే అండి. మేనల్లుడు ఆదివారం రోజు జన్మించాడు. ఈశ్వరనామ సంవత్సరము ఆశ్వీజుజ మాసము రోహిణీ నక్షత్రము ద్వితీయ చరణము వృషభ రాశి మకర లగ్నంలో జన్మించారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి జాబ్ ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడు అని గురువు గారు. అంటే ఉద్యోగం వేటలో ఉన్నాడమ్మా? అవును గురువు గారు. MBA చేసిండు. ఓకే, ఎక్కడ ఉంటారు? అస్సామా? అంటే అబ్బాయి పుట్టింది అక్కడ, ఖమ్మంలో ఉంటారు గురువు గారు వీళ్ళు. ఓకే, మీకు మంచి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. తర్వాత ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్తాను, సరేనా? కొంచెం ఈజీగా అడిగింది గురువు గారు. గోకులములో యశోదా మాతకు జన్మించింది ఎవరు? గోకులములో యశోదామాతకు జన్మించింది ఎవరు? ఆ యశోదామాతకు జన్మించినటువంటి వారు చాలా గొప్ప దేవత. ఈరోజు మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాం ఆ దేవతను. కొంచెం క్లూ ఇవ్వాలా? క్లూ ఇస్తే సెకండ్లో చెప్పేస్తున్నారండి. సెకండ్లో చెప్పేస్తున్నారు. అయినా సరే మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లూ ఇస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై వెలసిన తల్లి. కనకదుర్గా మాత గురువు గారు. చూసారా? విజయవాడ కనకదుర్గా అమ్మవారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అంటే క్షణములో క్లూ ఇవ్వంగానే చక్కా 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 చెప్పేస్తున్నారు.
క్లూ ఇచ్చినందుకన్నా చెప్పారు, చాలా సంతోషం. తెలుసుకుంటున్నాం గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం తల్లి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం, రైట్ ఆన్సర్. ఈ జాతకులకు ఉద్యోగపరంగా ఇంకొక 15 రోజులు ఆగుమని చెప్పండి, 15 రోజులు ప్రయత్నంలో ఉండమని చెప్పండి. 15 రోజుల తర్వాత ఒక చిన్న పరిష్కారం చేయండి చాలు, అంతే. అది ఇప్పుడు చేసుకున్నా సరే, మీరు ఏదైనా సోమవారం చేయవలసిన పరిష్కారం. సోమవారం ఏం చేయాలంటే ఆవు పాలల్లో కుంకుమ పువ్వు కలపాలి. కుంకుమ పువ్వు కలిపి బాబు ఉంటేనేమో బాబుతోటి అభిషేకం చేయించండి, లేదా ఎవరైనా సరే బాబు పేరు నక్షత్రం రోహిణీ నక్షత్రం పైన శివాలయంలో శివ పంచాయతనం ఉన్నటువంటి దేవాలయంలో నందీశ్వరుడికి మాత్రమే ఆ పాలతోటి అభిషేకం చేయాలి. నందీశ్వరుడికి పాలతోటి అభిషేకం చేసి శుద్ధమైన జలముతో నందీశ్వరుణ్ణి కడిగిన తర్వాత అలంకరించి కుడి చెవిలో 11 సార్లు శివ పంచాక్షరి మహామూల మంత్రాన్ని ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని 11 సార్లు స్మరించమనండి. మన వృషభానికి నమస్కారం చేయమనండి. అద్భుతమైనటువంటి ఉద్యోగం వస్తుంది, ఆనందంగా ఉంటాడు తల్లి. గవర్నమెంట్ వస్తుంది కదా గురుగారు? తదాస్తు, రావాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటాను. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది తాలిపూడి అండి. మీ పేరు? నా పేరు అంజలి అండి. అంజలి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చిన్న అబ్బాయి గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. నక్షత్రం చెప్పండి అమ్మా. 28/8/2011 పుట్టాడండి. టైము? టైం 9:19 ఎక్కడ జన్మించారమ్మా? రాత్రి కదమ్మా? పొద్దున్నే. ఉదయం. ఎక్కడ జన్మించారు? రాజమండ్రి హాస్పిటల్లో. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మీ పాదాలు శతకోటి నమస్కారం గురువు గారు. శివార్పణం, శివార్పణం. కైలాస ఈశ్వరుడికి వెళ్ళిపోయాయి మీ నమస్కారాలు. శుభం జరుగుతుంది. మీ పేరేంటమ్మా? మంత్రం చదువుతాను గురువు గారు. చదవమ్మా. నమస్త్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వరిష్టి వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషశేధనాయ త్రైలోక్యం వసమానయ నమః స్వాహ. చిన్నగా 2 తప్పులున్నాయి తల్లి, ఆ 2 సవరించుకోండి. సర్వారీష్ట అనండి. సర్వారీష్ట వినాశాయ. తర్వాత ఇంకొక దగ్గర చదవండి. సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ. అది కలిపి అనాలమ్మా. దోషఛేదనాయ. అన్నాను గురువు గారు, ఇప్పుడు దాకా నాకు తెలదండి. పర్వాలేదు, పర్వాలేదు. అప్పుడప్పుడు తప్పు జరుగుతుంటాయి, మళ్ళీ సవరించుకుంటే సరిపోతుంది. దోషఛేదనాయ. అచ్చే అనే పదాన్ని కంఠం నుంచి రావాలి. దోషఛేదనాయ. త్రైలోక్యం వశమానయ నమస్వాహ. గురు కటాక్ష సిద్ధిరస్తు. శుభం జరగాలి. మీ పేరేంటమ్మా? నా పేరు అంజలి అండి. అంజలి గారు, మీరేం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉంటానండి. ఓకే, మీకు ప్రశ్న అడుగుతాను, చెప్తారా? చెప్పండి. ఈ మాసము పేరేమిటి? ఏంటి గురువారు? ఈ మాసము పేరేమిటి? వైశాఖ మాసం అండి. వైశాఖ మాసములో వచ్చే పండుగలేంటి? ఇప్పటికీ 15 రోజులు అయిపోయింది కదా, అసలు ప్రధానంగా ఏ పండుగలు వస్తాయి? ఏ వ్రతాలు చేయొచ్చు? అక్షయ తృతీయ వచ్చిందండి. సూపర్, సూపర్. అది బాగా జ్ఞాపకం ఉంటది. అందరికి బంగారం కొనుగోలు చేయాలి, కానీ ఉన్న విషయం ఎవరికి తెలియదు. పెద్ద రహస్యం ఏమిటంటే జరిగిందండి అమ్మా, సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరిగిందండి. ఓకే. అక్షయ తృతీయ, మొన్న పూర్ణిమ జరిగిందండి. వైశాఖ పౌర్ణమి. సూపర్, సూపర్. ఇంకా ఇప్పుడు రాబోయే పౌర్ణమి తర్వాత వచ్చేది ఏమొస్తుంది? పౌర్ణమి తర్వాత వచ్చేది 22వ తేదీ వస్తుంది. హనుమాన్ జయంతి ఒకటి వస్తుందండి. హనుమాన్ జయంతి. సూపర్. ఇంకా ఇంకొక జయంతి కూడా వస్తుంది, హనుమంతుడి జయంతితో సహా ఇంకొక స్వామివారి జయంతి. క్లూ ఇవ్వమంటే ఇస్తాను. ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తాలిపూడి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు, తెలుసా? ఒక దగ్గర తెలంగాణలో గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఎక్కడ చేస్తారు? వాసవి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎంత గొప్పయో తెలంగాణ రాష్ట్ర. అమ్మా చెప్పండి గురువు గారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ దేవాలయానికి.
చాలా అద్భుతమైన దేవాలయం అండి. అరుణాచలం అండి. అరుణాచలం తెలంగాణలో ఉందా అమ్మ? తమిళనాడులో ఉంది. ఇక గిరి ప్రదక్షిణ అనగానే ఒక అరుణాచలమే వస్తుందా? ఎక్కడ చేయరా ఏంటి? గిరి ప్రదక్షిణ చేస్తారు. గుర్తొస్తుంది గురువు గారు. హనుమాన్ జయంతితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన దేవాలయం స్వాతి నక్షత్రము రోజు గిరి ప్రదక్షిణ అని కూడా చెప్తున్నాను. స్వామివారు స్తంభంలో దర్శనమిస్తాడు. ఇంత పెద్ద క్లూ ఇచ్చాను, ఇంత పెద్ద క్లూ ఇచ్చాను. ఇక క్లూ ఏమండి గురువు గారు? ఈ 2 క్లూ ఇచ్చాను. ఎవరో తెలుసా? చెప్పండి గురువు గారు. లక్ష్మీ నృసింహస్వామి. అవును. గుర్తులేదు గురువు గారు. లక్ష్మీ నృసింహస్వామి జయంతి కూడా వైశాఖ మాసంలోనే వస్తుంది. ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా భగవద్బంధువులు ఏం చేయాలంటే నదీ స్నానం చేయాలి, పుణ్య స్నానము అంటారు. వైశాఖము అన్ని మాసాలు గొప్ప అయినప్పటికీ వైశాఖ మాసములో నీకు ముహూర్తాలు చాలా అద్భుతమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. గృహప్రవేశాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఏ కార్యము చేసినా, ఉపనయనాలు కావచ్చు, లేదా భాగవత పారాయణాలు కావచ్చు, భగవద్గీత పారాయణములు కావచ్చు, సుందరాకాండ పారాయణములు కావచ్చు, ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. వైశాఖ మాసములో ఈశ్వరుడి అభిషేకము గనక సోమవారం రోజు చేస్తే 1,000,000 సోమవారాల పుణ్య ఫలము దక్కేటువంటి మాసమే శుభప్రదమైనటువంటి మాసము వైశాఖ మాసము. అందుకే సూర్యుడు మేషరాశి సంక్రమంలో ఉండగా అంటే ప్రాతకాలములో లేదా ప్రదోష కాలములో, ఎప్పుడో 9 గంటలకు కాదు, అయితే ప్రాతకాలం లేదా ప్రదోష కాలంలో గనక అమ్మవారికి కానీ ఈశ్వరుడి కానీ అభిషేకము చేస్తే అనేక సంపదలు వస్తాయి. ఇంకొకటి, వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఉంటాయి కదా సౌమ్య గారు, అది గనక సేవ చేస్తే పంచభూతాల సాక్షిగా ఆ పంచభూతాలు ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం అనుకుంటారు ఎవరో చలివేంద్రం పెట్టారు, వారి దగ్గర డబ్బు ఉంది పెట్టారు అనుకుంటారు. డబ్బు ఎందుకండి? చలివేంద్రం పెట్టాలంటే డబ్బు అవసరమా? ఒక కుండ చక్కటి శుద్ధమైన తాగే జలము, అది గనక కాలనీలలో కానీ లేదా ఆ రోడ్లపైన కానీ పెట్టి ఆ శుద్ధమైన జలాన్ని మన కరకమలములచే ఆ గ్లాసులో ముంచి ఎవరైతే ఈ వైశాఖ మాసములో ఆ సేవ చేస్తారో పంచభూతాల సాక్షిగా జీవితకాలంలో సమస్యలు రావు. అంత గొప్పది. అందుకే మధురాంబువులు అంటారు. నువ్వు అన్నం పెట్టకున్నా సరే, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న శరీరదారుల కంటే నకశిక పర్యంతములో ఉన్నటువంటి రోగాలు పోవాలంటే మంచినీళ్ళ దానము వైశాఖ మాసములో చలివేంద్రాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, అది పెట్టాలి. అలాగే ఇప్పుడు అమ్మగారు చెప్పారు అక్షయ తృతీయ ఈ మాసంలో వస్తుంది. అక్షయ తృతీయ రోజు చాలా మందికి తెలిసి ఏంటంటే బంగారం కొనుగోలు చేయాలి, వెండి కొనుగోలు చేయాలి. బంగారము వెండి కొనుగోలు చేశారా నిజంగా జ్యేష్ఠాదేవి అనుగ్రహమే వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, అలా ముందుకు ప్రచారం జరిగింది. కానీ బంగారము కొని దానం ఇవ్వమన్నారు. ఆ గురువుగారు భలే చెప్తారులే, వాళ్ళ గురించి బాగా చెప్పుకుంటారు. దానం అంటే గురువుగారికి ఇవ్వాలి కదా, బ్రాహ్మణులకి ఇవ్వాలి, మాకు ఇవ్వకండమ్మా, మాకు అవసరం లేదు. ఎవరికి దానం ఇవ్వాలంటే ఒక దేవాలయములో అమ్మవారికి ఏదైనా ముక్కు పుల్ల కానీ లేదా ఈశ్వరుడికి బొట్టు కానీ లేదా అమ్మవారికి బొట్టు కానీ లేదా అమ్మవారికి వేసేటువంటి ఆభరణంలో చిన్న ఏదన్నా కానీ మంగళసూత్రానికి సంబంధించి ఇలా చేయమన్నారు తప్ప వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొని బీరువాల పెట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఆ అక్షయ తృతీయ రోజు గనక నువ్వు దానము గనక చేస్తే అనేక సంపదలు అష్టైశ్వర్యాలతో నీళ్లు కలకలలాడుతూ లక్ష్మీదేవి తాండవమాడుతుందని శాస్త్రవచనం. అందుకే అక్షయ తృతీయ రోజు ఆ విధంగా చేయాలి. ప్రచారం చేసుకొని బంగారం కొట్టు వాళ్ళు ఇలా చేసుకున్నారు తప్ప తెలియక కొంటాం మనం. ఇది అదొకటి. అలాగే హనుమాన్ జయంతి ఇప్పుడు మనకు వస్తుంది. హనుమాన్ జయంతి రోజు సుందరాకాండ పారాయణము చేపించడం వలన సంవత్సర కాలము ఆ హనుమంతుడి యొక్క శక్తి మనకు దారపోసినట్టు అవుతుంది. అలాగే హనుమంతుడి యొక్క అనుగ్రహం లభించడానికి తమలపాకు జిల్లెడు పుష్పాలతోటి గనక హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా మన్యు సూక్త పారాయణము చదువుకుంటూ స్వామివారిని గనక సేవ చేస్తే ఆ స్వామి నిండు అనుగ్రహం లభించేటువంటి రోజే హనుమాన్ జయంతి. అది ఇప్పుడు మనకు రాబోతుంది. అలాగే ఆ నృసింహ జయంతి కూడా వస్తుంది. నృసింహ జయంతిలో మీకు పెసరపప్పు నానబెట్టి బెల్లము పానకము తయారు చేసి నృసింహ జయంతి రోజు గనక నైవేద్యం పెట్టి తాగితే అంతు పట్టని రోగాలు కూడా మటుమాయమయ్యే అవకాశము. అంత గొప్ప మాసమే వైశాఖ మాసము అంటారు. చాలా చక్కగా చెప్పారు వారు. మరి అటువంటి పుణ్యమాసములో శ్రీ మహావిష్ణువును ఆరాధించినా
లేదా ఈశ్వరుణ్ణి ఆరాధించినా, లక్ష్మీదేవి పార్వతిని ఆరాధించినా అనేక సంపదలు వచ్చేటువంటి మాసమే పుణ్యమాసము వైశాఖ మాసము. చాలా చక్కగా మాట్లాడుకున్నాం. శుభం. మీరు ఈ జాతకుల గురించి ఏమడుగుతారు? ఈ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. ఆ అబ్బాయి అసలు చెప్పిన మాట విండండి. అసలు నేను ఏం చెప్పినా చేయడు. మేధా చదువు దక్షిణామూర్తి సరిగ్గా చదవడండి. మేధా దక్షిణామూర్తి యంత్రం వేయండి మెడలో, సరే. తెప్పించుకోండి అమ్మా. శాంతులు అంటే శాంతులు తీర్చామండి, చిన్నప్పుడే తీర్చామండి శాంతి. అంటే వాస్తవానికి శాంతి నక్షత్రం అమ్మ, ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, కన్యా లగ్నము అది తొలగించారు కాబట్టే బాబు మంచిగా ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటున్నాడు. కాస్త బద్ధకము, మొండితనము ఈ లక్షణాలకు మేధా దక్షిణామూర్తి యంత్రం వేయండి. వీరికి 15 సంవత్సరాలు దాటిన తర్వాత సరస్వతి యోగం వర్తిస్తుంది. వీరి ఎదుగుదల ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 18 సంవత్సరాలు పడిన క్షణము నుంచి వీరి లోపల చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడకండి, టెన్షన్ పడకండి. మేధా దక్షిణామూర్తి యంత్రం వారి మెడలో వేయండమ్మా, మీకు అంతా మేలు జరుగుతుంది. శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అనేక ఆశీర్వచనాలు. గురుగారు నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ రాజమండ్రి సైడ్ చిన్న ఊరు నుంచి కాల్ చేస్తున్నామండి. మీ పేరమ్మా? నా పేరు సుధారాణి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క వాళ్ళ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి అమ్మా. 9/2/2002. టైము? టైం మధ్యాహ్నం 1:10 ఎక్కడ జన్మించారమ్మా? ఏ ఊర్లో? పాలకూడండి, రాజమండ్రి అండి. రాజమండ్రి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాలండి. శివార్పణం. అనేక ఆశీర్వచనాలు తల్లి. శుభం జరగాలి. రాజమహేంద్రవరం దగ్గరలో ఉంటారు. మీ పేరేంటమ్మా? నా పేరు సుధారాణి అండి. సుధారాణి గారు, ఈ జాతకం ఎవరిదమ్మా? మా అక్క వాళ్ళ అమ్మాయిదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది చదువుకుంటుందండి. జాబ్ వస్తుందో రాదా, ఎలా ఉంటుందో ఏంటో తనకి తెలుసుకోమని అడుగుతామనండి. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదమ్మా? శనివారం రోజు వృషనామ సంవత్సరము, పుష్యమాసము, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి, వృషభ లగ్నము. ఇంత అద్భుతమైనటువంటి జాతకము. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి గురువు, లగ్నాధిపతి శుక్రుడు, త్రయోదశి తిథి. ఓ పరిష్కారం చెప్తాను. సంధ్యారాణి గారా? సుధారాణి అండి. సుధారాణి గారు, మీకు ప్రశ్న అడుగుతున్నాను. మీకు ప్రశ్న అడగండి గురువు గారు. తెలిస్తే చెప్తాను గురువు గారు. మీకు తెలియకపోవడం. రాజమహేంద్రవరం భగవద్బంధువులు చాలా తెలియగల వాళ్ళు. ధర్మం కోసం ఎప్పుడు. రాజమహేంద్రవరం మాకు కొంచెం దగ్గరండి, చిన్న పల్లెటూరు అని. ఇంకా రాజమండ్రి అంటే అర్థమవుతుందనండి. అమ్మ, పల్లెటూరులో ఉన్న ప్రేమలు పట్టణాలలో ఉండేయమ్మా. నాకు పల్లెటూరు అంటేనే చాలా ఇష్టం. నిజమే గురువు గారు. పల్లెటూర్లలో ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలు, ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకుంటారు, సహాయం చేస్తారు. పట్టణాలలో పక్కింటి వాళ్ళు కూడా రారమ్మా. నిజమే గురువు గారు, నిజమేనండి ఆ మాట. నిజమే. నాకు పల్లెటూరు అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు పట్టణాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా పల్లెటూర్లకు రావాలనే చూస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పట్టణాలకు అవుట్ సైడ్ లో విల్లాస్ కట్టుకొని వెళ్తలేరా అమ్మా? మీకు ప్రశ్న, సూపర్ మంచి ప్రశ్న అడుగుతున్నాను. గంగాదేవి ఆవిర్భావం ఏ మాసములో, ఏ తిథి, ఏ మాసములో, ఏ తిథి రోజు జరిగింది? గంగాదేవి. గంగాదేవి అంటే మామూలు తల్లి కాదు. గంగాదేవి ఆవిర్భావం ఏ మాసంలో అంటున్నారు గురువు గారు? ఏ మాసంలో అయినా చెప్పండి, లేదా తిథి అయినా చెప్పండి. రెండు తెలిస్తే రెండు చెప్పండి. రెండు తెలవకపోతే నన్ను అడగండి. ఏదన్నా క్లూ ఇస్తారా గురువు గారండి? సుధారాణి గారు, క్లూ ఇవ్వమంటారా? కొంచెం క్లూ ఉంది గురువు గారు, తెలిస్తే చెప్తాను. రైట్, మీ క్లూ ఇచ్చేస్తాను. హనుమాన్ జయంతి ఏ మాసంలో వస్తుందో అదే మాసం. మార్గశిర మాసమా గురువు గారు? ఇంత పెద్ద క్లూ ఇచ్చాను సౌమ్య గారు కదా. అసలు అరటిపండు ఇలా ఒలిచి అలా తినొచ్చు, నేను ఇచ్చిన క్లూ కదా. అవును గురుగారు, ఇంతకు ముందే కాళ్ళతో కూడా చెప్పారు. పుష్యమాసమా గురువు గారు? అమ్మా, పుష్యమాసమా గురువు గారు? మీ కడుపు చల్లగుండా. ఇంతకుముందు కాలర్తో మాట్లాడినప్పుడు విన్నావాను? పక్క సైడ్కి వచ్చానండి, అంటే కాల్ కట్ అయిపోతుందని. కాల్ కట్ అయిపోతుందని భయం అండి నాకు. ఓకే ఓకే ఓకే, భయమైందా? సరే, నీకు ఎన్ని మాసాలో తెలుసా?
వైశాఖ మాసమా గురువు గారు? ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. గంగాదేవి ఆవిర్భావమైంది వైశాఖ మాసములోనే. 100% కరెక్ట్ ఆన్సర్. తిథి ఏమిటి? అంటే కాల్ కలిసిన కంగారులో గమ్మని తెలియదండి గురువు గారు, ఆలోచిస్తే జ్ఞాపకం వస్తుంది. తిథి ఏమిటి? స్థితి అండి. అది కూడా చెప్తావు నువ్వు. 5 సెకండ్ల సమయం. దానికి కూడా క్లూ ఇవ్వాలా? ఇస్తానులే. తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు కాబట్టి అక్కడికే ఆనందము. సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన తిథి ఏమిటి సౌమ్య గారు? అందరికీ తెలుసు కదా. సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన తిథి రథ. ఓకే, ఈ జాతకులకు ఏం కావాలి? జాబ్ కోసం గురువు గారు. రథ సప్తమి రోజు, వైశాఖ మాసంలో సప్తమి రోజు గంగాదేవి ఆవిర్భావం జరిగింది. ఓకేనా? సప్తమి రోజు గురువు. జ్ఞాపకం పెట్టుకోండి. గంగాదేవి ఎప్పుడైతే ఆవిర్భావం అయిందంటే ఏం చెప్పాలి? సప్తమి రోజు వైశాఖ మాసం. ఎస్, సూపర్. ఇక మళ్ళీ మర్చిపోరు ఎవరిగా. ఆ గంగాదేవిని ఒక్కసారి ఇన్నిసార్లు మనం స్మరించుకుంటున్నామంటే గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరియు సమస్త నదుల పుణ్యఫలం లభిస్తుంది. సమస్త నదులలో స్నానము చేసిన ఫలితం లభిస్తుంది. అందుగురించి నేనేమంటున్నానంటే వైశాఖ మాసములో ప్రధానంగా నదీ స్నానమే చాలా ప్రధానం. అంటే గంగా నదిలో స్నానం చేయడం కాదు, దగ్గరలో ఏది ఉంటుంది అదొకటి. నదీ స్నానం ఒకటి చేసి సముద్ర స్నానం వైశాఖ మాసంలో చేయాలి. సముద్ర స్నానము, నదీ స్నానము కనుక వైశాఖ మాసంలో చేస్తే సంవత్సర కాలమంతా ఆనందంగా సుఖజీవనం గడుపుతారు. శుభం. వైశాఖ మాసంలో సప్తమి రోజు గంగాదేవి. అందుకే గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచ కృష్ణ వేణీ చ గౌతమి భాగీరథి దివిఖ్యాత. అంటే సమస్త నదులలో స్నానము చేసిన పుణ్య ఫలము దక్కేటువంటి గొప్ప మాసమే వైశాఖ మాసము. ఉద్యోగం కావాలా? గురుగారు జాతకం అంతా బాగుందండి. జాతకం బాగుంది. ఒక్క కనక పుష్యరాగము రత్నము కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోండి. ఈ జాతకులకు ఇంకా బాగా జరుగుతుంది. సుధారాణి గారు, మీకు మీ కుటుంబానికి ఆశీర్వచనం. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాల్స్ కూడా లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో హలో. గురుగారు, కాల్ కట్ అయిందండి. అసలు వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల గురించి చెప్పారు కదా గురుగారు, వైశాఖ మాసం విశిష్టత గురించి కూడా తెలియజేస్తారా? అంటే మాసము వైశాఖ మాసము. ఇది ప్రధానంగా శివకేశవులకు భేదము లేదనకుండా 3 మాసాలు వస్తాయి. ఒకటి వైశాఖము, రెండవది కార్తీకము, మూడవది మార్గశిరము. మీకు అందుకే చూడండి, చాలా గొప్ప ముహూర్తాలు, శుభకార్యాలు, యజ్ఞయాగాదులు, ప్రతిష్టలు, మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసాలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందులో ఇంకా మాఘమాసం కూడా పరిగణంలోకి తీసుకోవచ్చు. వైశాఖ మాసములో ఏ పుణ్యస్త్రీ ఇంటి ఇల్లాలు ఆ ఇల్లు బాగుపడాలంటే ఈ మాసం రోజులలో ప్రధానంగా శివుడి అభిషేకము, సత్యనారాయణ స్వామి వ్రతము. అయ్యో పౌర్ణమి పోయింది కదా అనకండి. పౌర్ణమి పోయినా సరే నీకు వ్రతకథలో ఏం చెప్తారు? ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమున కానీ, లేదా మీకు నచ్చిన రోజు కానీ వ్రతాన్ని చేసుకోవాలి. కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాత్రము ఈ మాసములో సాయంకాలం పూటనే చేయాలి. ప్రదోషకాలం ఆరంభమైన తర్వాత లక్ష్మీదేవి వచ్చే సమయము దీపము వెలిగిస్తే లక్ష్మీదేవి దీపం పెట్టే వేళ అంటారు కదా, అలా గనక చేస్తే చాలా అద్భుతంగా సత్యము గల్ల దేవుడు సత్యనారాయణుడు 10 అవతారాల రూపములో మనల్ని కరుణించేటువంటి మాసం. ఇక ఆదిదేవుడైనటువంటి మహాదేవుడికి అభిషేకము చేసి ఆ పుణ్యఫలము అమోఘమండి. అంటే కష్టాలను దూరము చేసేటువంటి మాసము, ఇష్టాలను దగ్గరికి చేసేటువంటి మాసము, అలాగే మనకున్న సమస్యలను దూరము చేసి సమసిపోయే విధంగా చేసేటువంటి మాసము. మన సమస్యలలో మన మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మనోవాంఛలు నెరవేరేటువంటి మాసము. ఈ మాసములో ఒక స్వయం పాకము కానీ, ఒక సాహిత్యము కానీ, ఒక బ్రాహ్మణుడికి, అర్చకుడికి, ఒక స్వామికి గనక స్వయం పాకములో నీకు తోచిన బియ్యము, పప్పు, ఉప్పు ఏదైనా అన్ని కలిపి
ఆ బ్రాహ్మణ కుటుంబానికి సరిపడే విధంగా ఒక రోజుకు కానీ 5 రోజులకు కానీ ఒక మాసం రోజులకు కానీ సరిపడే ద్రవ్యము గనక ఇస్తే సంవత్సర కాలమంతా అన్న వస్త్రాలకు ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు లేకుండా శివపార్వతులు లక్ష్మీ వెంకటేశ్వరులు అనుగ్రహించేటువంటి మాసమే గొప్ప మాసం. అందుగురించే వైశాఖం. ఇందులో ప్రధానము ఒక సముద్ర స్నానము, ఒక నదీ స్నానం తప్పకుండా చేయాలి. అలాగే గురుగారు చక్కని విషయాన్ని అందించారు. కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా? సరస్వతి అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దిగ్గపేట అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి, అంటే మా వారు గురించి తెలుసుకున్నామని చేశామండి. నక్షత్రం చెప్పండి. ఆయన నక్షత్రం అవి గుర్తులేవండి, మామూలు పుట్టిన అది పేరు మీదే చూడటమేనండి. అలాగే గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. గురువు గారు మీ పాదాలకు నమస్కారం అండి. దీర్ఘ సుమంగళి భవ. శివార్పణం. మీ నమస్కారాలు. మీ పేరేంటమ్మా? సరస్వతి అండి. సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగ్గపేట. గురువు గారు మీతో మాట్లాడామండి 2 సార్లు అంతకుముందు. చాలా సంతోషం. మీ శ్రీవారి గురించి తెలుసుకుంటారా? అవునండి. ఏం చేస్తుంటారు వారు? దేవాలయం చేస్తారండి. ఓకే, గోత్రం ఏంటమ్మా? ఆత్రేయస గోత్రం అండి. ఆత్రేయస గోత్రం. బ్రాహ్మలు. వైఖానసులం అండి. ఓకే, మీకు మీ కుటుంబానికి గురువు గారి సంపూర్ణ కరుణా కటాక్షములు లభించుగాక. చాలా సంతోషం. మాకు సోదరిలాగా, ఆడపడుచులాగా అమ్మ. తప్పకుండా అండి, అసలు మిమ్మల్ని చూస్తేనే మాకు చాలా అండి, అసలు మాకున్నవన్నీ పోతాయండి. మీ మాటలు వింటున్నా, మిమ్మల్ని చూసినా. చాలా సంతోషం. చాలా ఎన్ని మంచి విషయాలు చెప్తారు గురువు గారు. అసలు ఫోన్ కలిస్తే మాకు ఇదే మాట్లాడాలనిపిస్తుంది. ఎన్ని 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 చెప్తారోనండి, అసలు అన్ని మంచి విషయాలే. అంత గురు కృప అమ్మ, ఈశ్వరుడు దయ. మన కైలాసపురంలో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఇలా ఉంటుందండి. ఈ కాలం అంతా ఇలా ప్రపంచం ఇట్లా నడుస్తుంది అనిపిస్తుంది. ఇంత మంచి విషయాలు అందరికీ తెలియజేయటువంటి విషయం మామూలు కాదు, మామూలు విషయం కాదుగా గురువు గారు. వాస్తవం అమ్మ. నేను ఒకటే మాట చెప్తున్నాను. ఈ భారతదేశాన్ని నడిపేది మనుషులు కాదమ్మా. మనుషులను మనం అనుకుంటాము, ఏదో రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. కాదు కాదు, సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, ఎందరో మహానుభావులు వారి యొక్క తపస్సు దార పోసి ఈ భారతదేశానికి ఒక పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, ఎంతో అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలున్నటువంటి ఈ పుణ్యభూమిని కాపాడేది ఎవరంటే సాక్షాత్తు సత్పురుషులే. ఆ దేవతలే, దేవుళ్ళే మానవ రూపములో వచ్చి సంరక్షిస్తూ ఉన్నారమ్మా. అందుకే మన హిందూ ధర్మం గొప్పది, సనాతన ధర్మం గొప్పది, హైందవ ధర్మం గొప్పది. 190 దేశాలు ఒక రకంగా ఒకవైపు ఉన్నా కూడా భారతదేశాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఎందు గురించి అంటే ఇక్కడ ధర్మం ఉంది. ఆ ధర్మము ఉంది కాబట్టే ఎవ్వరు ఏమి చేయలేరు. కాకపోతే ప్రతి ఇంటి నుంచి మనమంతా ఒక వీర సైనికుల్లాగా ఉండవలసిందేనమ్మా. మీకో ప్రశ్న తల్లి సరస్వతి గారు. కొంచెం తేలిగ్గా అడగండి. వేరే వాళ్ళని అడుగుతుంటే అబ్బా ఈజీగా ఉన్నాయి, మనకు కలిస్తే అట్లా అడిగితే బాగుండు అనుకుంటున్నాం గురువు గారు. అయ్యయ్యో అమ్మగారు, రండి ఒకసారి మన పీఠానికి రండి, కైలాసపురం రండి తల్లి. వస్తాం గురువు గారు. మా చెల్లి వాళ్ళు కూడా వస్తామన్నారు. వాళ్ళకి అసలు కాలు కలవట్లేదండి. బాగా చాలా రోజులు మేము ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి ఏం తెలిసింది తెలుసా సౌమ్య గారు? గురువు గారి శతమానం భవతిలో కాలు కలవాలంటే 3 సార్లు గురు మంత్రం చదవాలి. 3 సార్లు గురు మంత్రం చదివి కాలు కలిసిన వాళ్ళు కోకొల్లలు చాలా మంది ఉన్నారు. చెబుతూ ఉంటారు కదా. సంతోషం. పరశురాముని జయంతి ఏ మాసంలో వస్తుంది? ఏంటి గురువు గారు? పరశురాముని జయంతి ఏ మాసంలో వస్తుంది? కంగారులో కూడా గుర్తు రావట్లే గురువు గారు. నేను మీకు క్లూ ఇవ్వాలా? చెప్పండి గురువు గారు. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా సంకల్పం చెప్పుకున్న తర్వాత స్వస్తి శ్రీ వర్ధమాన వ్యవహారిక చాంద్రమానేన ఈ సంవత్సరం పేరేంది? సంవత్సరం మొన్న ఉగాదికి ఏ సంవత్సరం వచ్చిందమ్మా? క్రోధినామ సంవత్సరం పై ఏ సంవత్సరం పిలుస్తున్నాము? విశ్వావసునామ సంవత్సరము, అంతే కదా? ఇప్పుడు ఏ మాసము? వైశాఖ మాసం గురువు గారు. ఓకే, పరశురాముని జయంతి కూడా వైశాఖ మాసమే. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు మీ శ్రీవారు ఏం చేస్తుంటారు?
ఏంటి గురుగారు? ఏం చేస్తుంటారు శ్రీవారు? మా వారు మహాలక్ష్మి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం చేస్తారు గురుగారు. ఎంత గొప్పవాళ్ళండి. ఎందు గురించి అంటే మనం అనుకుంటారు అర్చకులు అంటే ఏదో మామూలుగా అనుకుంటారు, కానీ అర్చకులు లేకుండా ఈ కర్మభూమి, ఈ వేదభూమి ముందుకు నడవలేదండి. వాస్తవానికి నేను కూడా కొన్ని సంవత్సరాల కాలము అమ్మవారి సేవ చేశాను. ఊరికే దొరకదమ్మా. 100 కోట్లు సంపాదించవచ్చు, 100 భవనాలు కట్టొచ్చు. ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, లేదా శివాలయం కానీ, అమ్మవారి దేవాలయం కానీ, అందులో అర్చకుడిగా, అందులో ఆ సేవకుడిగా చేయడం అంటే అందరికీ అదృష్టం రాదు. మీరు మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి గురువుగారు. మీరు రండి గురువుగారు, మా జగ్గయ్యపేట ఒకసారి. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయండి. ఇది 101 దేవాలయమో ఇది అంటారండి ఇక్కడ ఈ ప్రసిద్ధి. 101 దేవాలయం ఉందా? అవును గురువు గారు. ఇక్కడ వేదాద్రి నరసింహస్వామి, పెనగంచిపోలు అమ్మవారు అంటారు కదా, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి, అవి దేవాలయాలు ఇక్కడ మా జగ్గయ్యపేట చుట్టూ ఉంటాయండి. అవి 10 కిలోమీటర్ల దూరంలో. మరి మేము వస్తే మాకు దగ్గర ఉండి అన్ని దర్శనం చేపిస్తారా? తప్పకుండా గురువు గారు. సంతోషం అమ్మా, చాలా తప్పకుండా. జగ్గయ్యపేట అంతా మంచిగా అందరూ పావనం అయిపోతారు మీరు పాదం పెడితే ఇక్కడ. తప్పకుండా వద్దామమ్మ, వచ్చే కార్యం కూడా చేద్దాం, మంచి కార్యక్రమం చేద్దాం. మీ భగవద్బంధువులకు మంచి ఆశీర్వచనాలు ఇద్దాము. మీ అందరినీ మళ్ళీ కైలాసపురం రమ్మని ఆహ్వానిస్తాను. శుభం. తప్పకుండా గురువు గారు. అర్చకుడు అంటే సాక్షాత్తు సౌమ్య గారు, గురుగారు నేను ఒకటే మాట అంటాను, మంచి సబ్జెక్టు కాబట్టి. అర్చకస్య హరి సాక్షాత్. హరి అంటే విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో, ఈరోజు ఆ దేవదేవుణ్ణి మనం ఎలా కొలుస్తున్నామో, దేవాలయములో ఉండేటువంటి అర్చకులను ఆ స్వామికి ఎలా వినమ్రపూర్వకంగా మనము నమస్కారం చేస్తున్నామో అలా నమస్కారం చేయాలి. కొంతమంది, నేను అందరిని అనటం లేదు, ఆలయములో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి అర్చకుణ్ణి అక్కడ ఉండేటువంటి ట్రస్ట్ సభ్యులు కావచ్చు, బోర్డు సభ్యులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, లేదా దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, నోటి నుంచి అర్చకుణ్ణి ఒక్క మాట కూడా అనకూడదు. నేను ఈ దేవాలయ చైర్మన్ను నీ మనసులో అనుకొని నా కింద ఉన్న వాళ్ళు కదా అని ఎవరైతే అనుకుంటారో, నిజంగా వాస్తవానికి చెబుతున్నా మరణించే సమయంలో తులసి నీళ్ళు కూడా దొరికేవారు. ఎందు గురించి అంటే అర్చకస్య హరి సాక్షాత్. నువ్వు ఎంత పెద్ద దేవాలయం, ఎన్ని కోట్లు పెట్టి, ఎంత సొమ్ము నువ్వు నాకు ఇచ్చి నేను కట్టినా కూడా దేవాలయాన్ని సంరక్షించేటువంటి వాడు, రోజు ఉపచారాలు చేసేటువంటి మహాదేవుడు ఎవరు? అర్చక. ఇంకోటి, ఆ దేవుడు నిర్ణయించుకుంటాడు ఏమని, వీడు నాకు సేవ చేయడానికి వీడే సమర్థుడు. అంతేగాని ఇప్పుడు నేను శ్రీశైలంలో ప్రధాన అర్చకుడుగా వెళ్తా అంటే నన్ను అవకాశం ఇస్తాడా స్వామి? ఇవ్వాలి కదా. అలాగే తిరుమల కొండపై ఉన్నటువంటి స్వామివారికి కైంకర్యాలలో నేను సేవ చేస్తానంటే మరి నన్ను రాణిస్తారా? స్వామి అనుగ్రహం ఉండాలి కదా. మరి వాళ్ళు ఏ జన్మలో చేసిన పుణ్యమో, తరతరాలుగా చేసిన పుణ్యఫలము అలా వంశపారంపర్యంగా వాళ్ళు చేయగలుగుతున్నారు. అంతే కదా. అలా దేవాలయాలలో ఉన్నటువంటి అర్చకులను ఎప్పుడు భగవద్బంధువులు, భక్తులు, అధికారులు, అలాగే కమిటీ సభ్యులు, బోర్డు సభ్యులు ఒక్క మాట అనకూడదమ్మా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నీకు వీలైతే నమస్కారం చెయ్యి. ఒకవేళ నేను ఎందుకు నమస్కారం చెయ్యాలి అనుకుంటే నమస్కారం చెయ్యక పర్వాలేదు. ఒక మాట, నాలిక నుంచి ఒక మాట అనకూడదు. అటువంటి గొప్ప అర్చకులు ఈరోజు మన ఇరు రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలలో అర్చకులు లేకపోతే పరిస్థితి ఏంటండి మీరు గమనించండి. ఇంకొకటి మనం అనుకుంటారు, తెల్లవారుజామున 5 గంటలకు ఉపచారాలు ఆరంభిస్తారు. 5 గంటలకు ఆరంభించాలంటే ఎన్ని గంటలకు లేవాలండి? ఒకటి అర్థం చేసుకోండి. ఉపచారాలు ఆరంభమైన తర్వాత ఆ దేవదేవుడికి స్నానం చేపించి వస్త్రాలు కట్టిన తర్వాత అలంకరణ చేసి మొదటి దర్శనం అందరికి ఇస్తారు. తర్వాత మీరు అప్పుడు అంతా రెడీ అయినాక వచ్చి దర్శనం చేసుకుంటారు. దానికంటే ముందు ఎన్ని గంటల ముందు వస్తారు? తర్వాత వచ్చిన తర్వాత మీరు గంట కొట్టిన తర్వాత మీరు మీ కోరికలే కోరుతూ ఉంటారు. కానీ ఆయన మెట్లెక్కి ఒక 3 మెట్లు 4 మెట్లు ఎక్కి గర్భగుడిలోకి వెళ్ళాలి కదా. వెళ్ళి హారతి ఇవ్వాలి. ఎన్నిసార్లు ఎక్కవలసి వస్తుంది, ఎన్నిసార్లు దిగవలసి వస్తుంది ఒకసారి ఊహించండి. అంతే, ఉదయం నుంచి ఎన్నిసార్లు ఎక్కవలసి వస్తుంది, ఎన్నిసార్లు దిగవలసి వస్తుంది. వారు మనిషే కదా కదా. అటువంటప్పుడు ఆ యొక్క అర్చకుడిని సాక్షాత్తు హరి ఎంత గొప్పవాడో అంత గొప్పగా చూడాలి. ఇంకొకటి, మీరు హుండీలో డబ్బులు వేయకున్నా పర్వాలేదమ్మా. అయ్యో గురువుగారు భలే చెప్పుకుంటున్నారు వాళ్ళ గురించి అంటారు. నీవు హుండీలో వేసిన డబ్బు స్వామి వారికి చెందుతుందో లేదో నాకు తెలియదు, కానీ అర్చకుడికి ఇచ్చినటువంటి నువ్వు 5 రూపాయల, 50 రూపాయల, 500 రూపాయల నీ మంచి మనసుతోటి వేస్తే తన కుటుంబం ఉంటుంది కదా, ఆ తన కుటుంబంలో
ఎంతమంది ఉన్నారో నీవిచ్చిన సొమ్ముతోటి ఆ ద్రవ్యము కొనుకొచ్చి ఆ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు చూడు. ఆ సంరక్షించిన ఫలితం ఎవరికి వస్తుందండి? భక్తుడు. దేవాలయాలలో ఈ మధ్య కానుకలు హుండీలోనే వేయగలరు అని రాసి పెడతారండి. చాలా దేవాలయాలు చూస్తా, కానుకలు హుండీలోనే వేయగలరు. ఇంకా దాని కింద అర్చకులకు డబ్బులు ఇవ్వద్దు. ఎంత అన్యాయం అండి. కాబట్టి ఈరోజు దేవాలయాలలో ఆ దేవదేవులను సంరక్షిస్తే వీళ్ళు పూజ చేస్తేనే విగ్రహానికి పవర్ వస్తుంది. మంత్రాధీనంతు దైవతం అన్నారు, తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. మరి అంత గొప్పగా వీళ్ళు వేద మంత్రాలు చదివితేనే ఆ మూల విరాట్టుకు పవర్ వస్తుంది, అంతే కదా. మరి అంత గొప్పగా చదువుతున్నప్పుడు, అంత గొప్పగా చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా మన లోపల ఉన్నటువంటి అహము, నేను కమిటీ మెంబర్ను, ఇంకా చాలా వరకు నేను చూస్తానమ్మా, ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడవలసిందే. దేవాలయాలలో వెళ్ళంగానే ఓ కమిటీ సభ్యుడు వచ్చారనుకోండి, ఈయన భయపడాలి. ఎవరు? అర్చకుడు. కూర్చున్నవాడు లేవాలి. ఎందుకు లేవాలండి? ఒకటి. రెండవది, ఎంతమంది భగవద్బంధువులున్నా వాళ్ళని ఆపి నమస్కారం అండి అని ఈ బ్రాహ్మణుడు, ఈ అర్చకుడు ఆ కమిటీ సభ్యుడికి పెడతాడు. ఓ వేదం తెలియదు, ఓ శాస్త్రం తెలియదు, ఓ మంత్రం తెలియదు, శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం శ్లోకం కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు దేవాలయాలలో కమిటీ మెంబర్. ఈ అర్చకుడు వేదము చదువుకొని 8 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి దేవాలయాన్ని సంరక్షిస్తూ ఉపచారాలు చేస్తే ఆయన వస్తే ఈయన లేచి, అర్చకులు లేచి నమస్కారం అండి రండి అంటే అక్కడ అహం. ఈయన నమస్కారం చేయడం వల్ల ఈయనకేం కాదమ్మా, ఈ నమస్కారంతో వాడికి ఆయుష్ తగ్గుతుంది. ఆ విషయం తెలుసుకోవాలంట నేను. బ్రాహ్మణుడు ఎదుటి వారికి నమస్కారం చేస్తే నేను చేస్తా, 100 సార్లు చేయమంటే చేస్తా. భగవద్బంధువులకేంది? మీ ఆయుష్ తగ్గుతుంది. మీ ఆయుష్ తగ్గాలని మీరు కోరుకుంటున్నారా? రోజు నన్ను నమస్కారం చేయమని రోజు 100 సార్లు చేస్తాను. అదేమే అంత గొప్ప అర్చకులను మనం ఎప్పుడు కూడా మాట అనొద్దు. సాధ్యమైనంత వరకు వాళ్ళకు సహాయం చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉంటే ఎవరు ఆనందంగా ఉంటారో తెలుసా? ఒక అర్చకుడు ఆనందంగా ఉంటే ఆలయములో ఉన్నటువంటి దేవుడు ఆనందంగా ఉంటాడు. ముందుగా నేను చెప్పే మాట, ఆలయంలో దేవుడు ఆనందంగా ఉండంటే నీ మనస్సంకల్పితాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. దేవుడు ఆనందంగా ఉండాలి కదా. ఆయన ఆనందంగా ఉంటేనే నీ కష్టాలు పోతాయి కదా. ఆయన ఆనందంగా ఉండాలంటే మొదటి ఆనందం ఎవరు ఉండాలి? అర్చకుడు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అర్చక బృందాలు ఎన్నున్నాయో, దేవాలయాలు సంరక్షిస్తూ ఉన్నారో ఆ పండితులందరికీ శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారం. శుభం. జై గురుదత్త. ఉన్నారా సరస్వతి గారు లైన్ లో? ఉన్నాం గురువు గారు, చాలా మంచిగా చెబుతుంటే వింటున్నామండి ఒక అర్చకుల గురించి. మామూలు విషయం కాదమ్మా, నేను చెప్తున్నాను కదా. ఉదయం 5 గంటలకు మా వారు మాట్లాడతారు, పేరు చెప్పకూడదుగా, ఆయన చెప్పారని. అమ్మా ఉండండి. ఉదయం 5 గంటలకు లేచి 12 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుందండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 8 గంటలు అయిపోయింది కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇలా భోజనం చేసి అలా కాస్త రెస్ట్ తీసుకున్నాడో లేదో మళ్ళీ 5 గంటలకు మళ్ళీ దేవాలయం తెరవాలి. అంటే సుమారుగా 12 గంటలు సేవ చేసేటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో అన్ని డిపార్ట్మెంట్లో ఎవరున్నారంటే అర్చకులు. కాబట్టి అర్చకులు అంటే సాక్షాత్ విష్ణుమూర్తితో సమానమే. జై గురుదత్త. మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మీరు మహాలక్ష్మి దేవాలయంలో, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ తల్లికి, ఆ స్వామివారికి సేవ చేస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ యోగ బలమో, మీ పెద్దల ఆశీర్వచనమో చాలా ఆనందంగా ఉంది. చెప్పండి మీ పేరు. కాకపోతే ఏంటంటే మనకి ఎంత చేసినా కూడా ఇది కావట్లేదండి సార్. ఓకే, తప్పకుండా మీ పేరు పూర్తిగా చెప్పండి. రామకృష్ణమాచార్యులు. అయ్యా మీ నక్షత్రం ఏంటి? నక్షత్రం అది తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ నక్షత్రం తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ సౌమ్య గారు తీసుకోండి పెద్ద ఆయన దగ్గర. 1969 అండి. ఓకే, అంతేనండి. అది పుట్టిన డేట్, అది టైం అయ్యి తెలియదండి. అది ఒక్కటే తెలుసు. సరే, మీరు పెద్దవారు, మీరు మాకు పితృ సమానులు, మేమే మీకు నమస్కారం చేస్తున్నాము మనస్ఫూర్తిగా. అక్కడి నుంచి పెద్దవారు లేదు కానీ మీరు ఒక్క పని చేయండి. అసలు బాగుందండి. అసలుకి ఈ అర్చకులు అంటేనే అసలుకి మహా ఇది అయిపోయిందండి. అసలు చాలా చీప్ గా చూస్తున్నారు అసలుకి. అలాంటి దేవాలయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను వస్తాను డైరెక్ట్ గా. దేవాలయ విషయంలో సౌమ్య గారు మీరు ఇంకో మాట వినాలి. వాస్తవానికి ఈ రోజు దేవాలయాలలో అర్చకులు లేకుండా పోతున్నారమ్మా. అర్చకులు లేకుండా పోతున్నారు. ఎందు గురించి అంటే అహంతోటి ఆ కమిటీ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. చాలా దేవాలయాలు అర్చకత్వం లేకుండా, పూజలు లేకుండా పాడుపడ్డ దేవాలయాలు కోకొల్లలు తయారవుతున్నాయి. కారకులు ఎవరంటే మనమే. మన లోపల అహం.
దేవాలయంలో నువ్వు సేవకుడి. మీరు గమనించండి, కైలాసపురం నిర్మాణం జరుగుతుంది కదా, ఆలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియమించిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లు నహం లేదు, అందరితో పాటు లైన్లో రావాలి, అందరితో పాటు చక్కగా కూర్చోవాలి, అందరితో పాటు సేవ చేయాలి, అందరితో పాటు సేవ చేయించాలి, మీరు చేయాలి. అంతే. అంతేగాని ఇక్కడ మీకు ఏదో కొమ్ములు కిరీటాలు వచ్చినాయి అనుకోకండి, చాలా తప్పది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు చిన్న పరిష్కారం ఇస్తాను. సుదర్శన శతకం మీకు ఐడియా ఉంటుంది. సుదర్శన శతకము మీరు ఏకాదశి రోజు ఆ పారాయణాన్ని చేపించండి ఇంట్లో. సుదర్శన శతకం చేపించి తులసి మాల ఇంట్లోనే అమ్మగారితోటి మాల గట్టిపించి ఆ సుదర్శనుడికి, లక్ష్మీ నరసింహుడికి సమర్పించండి. సమర్పించిన తర్వాత మీకు చిన్నగా సుదర్శన లాకెట్ ఒకటి వెండిలో తయారు చేపించుకొని మీరు మెడలో వేయండి. మీకు ఉన్న సమస్యలు సమసిపోతాయి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబం బాగుండాలని. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్కారం అండి. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. ఇంత క్రితం కాల్ చేశానండి. తిరుమల అండి, మాది కాకినాడ జిల్లా. వరలక్ష్మి గారు ఎవరి గురించమ్మా? గురువు గారితో మాట్లాడతానండి. మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు బాగున్నారండి? అమ్మ స్వామి దయ, అమ్మ దయ, గురువు గారి దయ, అందరం బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం తల్లి. అదండి గురువు గారు ఇంత క్రితం కాల్ చేశానండి. 9 చిత్తా నక్షత్రం 2వ పాదం అని చెప్పారండి. ట్రయాంగిల్ తగ్గడం పెట్టించమన్నారండి. పెట్టించానండి. నాకు ఒకటి వినబడ్డది, చిత్తా నక్షత్రం 2వ పాదం అని చెప్పాను, కన్యారాశి అని చెప్పాను. ఇప్పుడు సమస్య ఏంటి? అదండి తమ్ముడికి పంచలోహంలో ట్రయాంగిల్ పగడం పెట్టించమన్నారండి. పెట్టించామండి. తమ్ముడికి ఇంకా జాబ్ రాలేదండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. గురువు గారు వరలక్ష్మి గారు, ట్రయాంగిల్ ఆ రత్నాన్ని ఆ త్రిభుజాకారము ఆ కొన కిందికి వచ్చిందా పైకి వచ్చిందా అది చెప్పండి. అది తమ్ముడి చేతికే ఉందండి. పై మీరు పెట్టడం గొప్పతనం కాదు, ఎలా పెట్టాలి, పని జరిగేటట్టు పెట్టాలి, అదొకటి చూసుకోండి. త్రిభుజాకారము ఎప్పుడైతే ఉందో ఆ త్రిభుజాకారములో ఆ కోణం అనేది కిందికి ఉండాలమ్మా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కిందకు ఉండాలండి. కోణము పైకి వస్తే మీ పనులు కావు, కోణము కిందికి వస్తే మీ పనులు అయిపోతాయి. అంటే 2 కోణాలు కిందకు వచ్చేలా పెట్టుకుంటున్నాడండి. ఆ పనికి రాదు. అది వెనక్కి తిప్పమంటారండి. 2 కోణాలు పైకి రావాలి, అలాగే అండి గురువు. ఒక కోణం కిందికి రావాలి. మీరు చేసిన తప్పది. అలాగే అండి గురువు. వరలక్ష్మి గారు హలో, చెప్పండి గురువు గారు. ప్రశ్న అడుగుతాను ఒకటి. అలాగే అండి, అడగండి. తీర్థము ఎలా సేవించాలి? తీర్థం అండి బొటకనేలు అలాగే మధ్యవేలు కలిపి గోముఖాకారంలో పెట్టి తీర్థం స్వీకరించాలి. సూపర్ సూపర్. మళ్ళీ ఒకసారి చెప్పండి. బొటకనేలు మధ్యనేలు ఇలా పెట్టి గోవు యొక్క చెవి ఆకారంలో పెట్టి తీర్థం స్వీకరించాలని మీరే చెప్పారండి గురువు గారు. వాస్తవానికి గోముఖి ముద్ర అండి, చాలా మందికి తెలియదు. ఇదొక ముద్ర అమ్మ. మీకు గోముద్రలో 2 ముద్రలు ఉంటాయి. గోముద్రలో మీకు చాలా కఠినంగా ఉంటుంది, రాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. గోముద్రలో అల్లిబిల్లి ఉండాలి, చూడండి, అల్లిబిల్లి ఉండాలి. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. ఇది గోముద్ర. ఈ గోముద్ర, గోవు దగ్గరికి వెళ్ళి ఈ ముద్ర వేశావా, గోమాతలో ఉన్నటువంటి 3 కోటి దేవతలు ముచ్చటగా ఆనందపడి మన మొక్కులు తీరుస్తారు. కానీ కాస్త ఇబ్బందికరమే. ప్రయత్నం చేస్తూ వస్తుంది. తర్వాత తీర్థం ముద్రలో గోముఖి ముద్ర ఉంటుంది. అందుకే నేను ఎన్నో మార్లు చెప్పుకుంటూ వచ్చాను, తీర్థము అనేది మామూలు విషయం కాదు. మీరు వైష్ణవ సాంప్రదాయంలో చూడండి, లేదా శైవ సాంప్రదాయంలో, శాక్తేయ సాంప్రదాయంలో, మధ్వ సాంప్రదాయంలో ఎందులో తీసుకున్నా కూడా తులసీ దళం లేని తీర్థం ఇవ్వకూడదు. ఈ మధ్యలో తీర్థం పొడిని తయారు చేస్తున్నారు. అమ్ముకునే వాళ్ళు నానా రకాలుగా ఉన్నది లేనిది కలిపి అంత వేస్తారు తప్ప, తీర్థము పొడి తయారు చేసే విధానం ఉంటుంది. లేదా తీర్థము పొడి తయారు చేసే విధానం తెలియకపోతే తులసీ దళం కంపల్సరీ ఉండాలి. ఒక గణపతికి తప్ప మిగతా దేవతలందరికీ తులసీ దళం వాడవచ్చు. అయితే ఆ తీర్థము ఎప్పుడైతే దేవతామూర్తిని కడిగిన తర్వాత మళ్ళీ తీర్థము గిన్నెలో పోసి ఉద్ధర్ని ఉంటుంది. ఉద్ధర్ని అంటే మనకు మీకు తెలియక చెంచే అంటారు. దాన్ని చెంచే అంటే కూడా పాపమే. దాన్ని ఉద్ధర్ని
ఆ ఉద్ధరణితోటి ఎప్పుడైతే అర్చకుడు చూడండి ఆయన ఎంత మంచివాడు, అర్చకుడు 3 సార్లు పోస్తాడు, 3 సార్లు విడివిడిగా పోస్తాడు, 3 సార్లు ఒకసారి పోస్తాడు, అంతే కదా. ఆ పోసినప్పుడు అకాల మృత్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దోష పరిహారార్థం, అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి పాదోదకం పావనం శుభం. ఇక్కడ ఈ ముద్రతోటి తీసుకొని తీర్థము పెదవులకు తాకకుండా, బాగా శ్రద్ధగా వినండి, పెదవులకు తాకకుండా, దేవుడు ముందు తీర్థము తీసుకోకుండా, దేవుడు ముందడ తీర్థము ఈ యొక్క ముద్రలో తీసుకొని పక్కకు వచ్చి కూర్చున్నట్టు చేసి తాగాలి. ఇలా మొత్తము కూర్చోవద్దు, జస్ట్ ఇలా కూర్చున్నట్టు చేసి ఇలా స్వీకరించాలి. స్టైల్గా ముందర నిలబడి తీర్థం ఇచ్చావా, నా తీసుకున్నావా, దేవుడు ముందటనే నాలుక బయట పెట్టి మంచిగా తీయగా ఉంది నాకావా, సమస్త పాపాలు అనుభవించినట్టు. అయ్యో గురువుగారు నిన్న మొన్న అలా చేసినామంటే గతం గత, వర్తమానంలోకి వద్దాం. అకాల మృత్యువులు రావు, సర్వ వ్యాధులు తొలగిపోతాయి, సమస్త దోషాలు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ముద్ర అండి తీర్థము తీసుకునే విధానము. తర్వాత చాలామంది తెలియక నెత్తికి రాసుకుంటారు. నెత్తికి రాసుకున్నారా యముణ్ణి ఆహ్వానించినట్టు. యముణ్ణి ఆహ్వానిద్దామంటే నెత్తికి రాసుకోండి, వద్దన్నది ఎవరు? వాళ్ళ ఇష్టమండి, మనం ఏమనొద్దు. మనం చెప్పే రెమెడీస్ చిన్న చిన్నవి ఉంటే సౌమ్య గారు, ఏదో మార్కెట్లో డబ్బులు పెట్టుకునేది కాదు, మీ అంతలా మీరు మార్చుకునేది. మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీరు అదృష్టవంతులు అవుతారు, అంతే కదా. నెత్తికి రాయొద్దు. ఏం చేయాలి? శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రంగా ఉదకంతో కడుక్కోవాలి. తర్వాత ప్రసాదము కూడా బాలభోగమని చక్కగా దుప్పలలో పెట్టిస్తారు కదా. చాలామంది భగవద్బంధువులు, నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను సౌమ్య గారు, నాకు బాధ అనిపిస్తుంది. కొన్ని దేవాలయాలలో భగవద్బంధువులు చాలా పక్కపంటి కాలనీ వాళ్ళు ఉంటారు. కాలనీలో దేవాలయం ఉన్నప్పుడు రోజు వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి, స్వామి మా కుటుంబాన్ని చల్లగా దీవించు, ఈ దేశాన్ని సంరక్షించు అని మొక్కొచ్చు కదమ్మా. కాలనీలో ఉన్నటువంటి దేవాలయాలలో నెలకొక్కసారి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువైపోయారు. నెలకొక్కసారి. వాస్తవమా కాదా సౌమ్య గారు? ఇంట్లో నాటికలు, సీరియలు, మన ఛాయలు తాగడం, కాఫీలు తాగడం, బంధువులు, ఫోన్లు అన్నీ మాట్లాడడం సమయం ఉంటుంది. దేవుడిచ్చిన 24 గంటలలో 24 సెకండ్లో 2 నిమిషాలు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టి ప్రదర్శనం చేయడానికి అంత బద్ధకమైపోయింది భగవద్బంధువులకు. ఇక ఈ మధ్యకాలంలో భగవద్బంధువులు వస్తలేరని ఏం చేశారంటే, నేను ఒక దేవాలయంలో చెప్పాను, చాలామంది ఇంత చుట్టూ కాలనీలో చాలామంది భగవద్బంధువులు ఉన్నారు గురువు గారు, కానీ దేవాలయానికి వస్తలేరు అంటే నేను ఒక మంచి రెమెడీ ఇచ్చానండి. మంచి రెమెడీ, మీరు ఆనందపడతారు. ఏం లేదండి, పెద్ద గంట తెచ్చిపెట్టండి, పెద్ద గంట. ఆ పెద్ద గంట ఎప్పుడు కొడతారంటే నైవేద్యం పెట్టే సమయంలో మాత్రమే ఆ గంట కొట్టండి. నైవేద్యం పెట్టే సమయంలో 5 సార్లు కొట్టండి. అలా చెప్పగానే నిజంగానే వాళ్ళు గంట తెచ్చారు, బ్రహ్మాండంగా రెడీ చేశారు, నన్ను పిలిచారు, దానికి ఇంత పూజ చేయించారు, నమస్కారం చేశారు. గురువుగారు బాలభోగం నైవేద్యం అవుతుంది, మొదటి గంట మీరే కొట్టినట్టు నేను కొట్టాను బ్రహ్మాండంగా. ఆ గంట శబ్దానికి కాలనీ వాసులకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆ గంట కొట్టినట్టే ప్రసాదం రెడీ అయింది, మనం వెళ్దాము, గంట కొట్టగానే ప్రసాదం రెడీ అయింది. అరే గంట కొట్టిన 5 సెకండ్లల్లా సుమారుగా 500 మంది వస్తుండ్రండి. అంటే వాళ్ళని తప్పు పడతలేను, పరిస్థితులు అలా తయారవుతున్నాయి అంటున్నాను నేను. వాళ్ళు నిజంగా ఎంత ఆనందపడ్డారంటే, అయ్యా గురువు గారు మా గుడికి ఎంత భగవద్బంధువులు వస్తున్నారంటే, ఇంతకుముందు ప్రసాదం 1/2 కిలో చేసేవాళ్ళము, ఇప్పుడు 10 కిలోలైనా సరిపోతలేదు. సరే ఇలాగైనా భగవద్బంధువులు వచ్చి ఆ దేవుడికి దండం పెడుతున్నారు. దేవుడికి బలం, శక్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మనం దండం పెడితేనే ఆయనకు శక్తి వస్తుంది. ఆయనకు శక్తి వస్తేనే మన కోరికలు నెరవేరుస్తాడు కదా. ఇది శాస్త్రవచనం అంటున్నాను. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో అండి, నా పేరు రాదండి. నమస్కారం రాధ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తణుకు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అమ్మా? రాధ గారు మాట్లాడాలండి, నా గురించి తెలుసుకుందామనండి. అమ్మా జై గురుదత్త. గురువు గారండి, మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. మళ్ళీ కలుస్తుందో లేదని చేశానండి. మీరు ఇప్పుడు బట్ట బయలు చేశారు, శుభం ఆశీర్వచనం అంటే మళ్ళీ కలుస్తుందో లేదో అని మీరు ఇప్పుడే చెప్పేశారా? అది 17వ తారీఖు మళ్ళీ కలుతుందో లేదనండి. అమ్మో, ఇంత జ్ఞాపకం పెట్టుకున్నారమ్మా భగవద్బంధువులు. ఇది చాలమ్మా. ఆ ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు. ఈరోజు నా దగ్గర ఐశ్వర్యము, ఆభరణాలు లేకపోవచ్చు, కానీ ఇంతమంది భగవద్బంధువులను సంపాదించుకున్నాం చూడండి. ఏం సాధించావంటే ఇంతమంది భగవద్బంధువులను సంపాదించాము. ఈరోజు ఆ భగవద్బంధువుల
ఒక్క పిలుపు నేను ఇస్తే అమ్మ ఈరోజు కైలాసపురం అంత అద్భుతంగా ముందుకు పోతుంది. ఏం సంపాదించాము? మన ఎంబడి మన బిల్డింగ్లు వస్తాయా, భవనాలు వస్తాయా? తరతరాలుగా నిలిచిపోయి ఒక అద్భుతమైనటువంటి జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఒక పుణ్య ప్రదేశానికి పిలుపునిస్తే వస్తున్నారండి. అది ధర్మం. అంతమందిని సంపాదించుకున్నాను. నాకు అడ్వాన్స్గా రికార్డు వాళ్ళది. ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చాలా సంతోషం తల్లి. శుభం 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 శుభం. గురుగారు అమ్మా నా గురించేనండి గురుగారు. ఇప్పుడు నీ గురించి అడుగుతావా? నా గురించేనండి. నా పేరు రాదండి. ఓకే చెప్పమ్మా. గురుగారండి డిసెంబర్ నెల 9వ తారీఖు అండి 1974 అండి. 1974 అండి. 1974 డిసెంబర్ 9 అండి. డిసెంబర్ 9 అండి. ఓకే. సమయం అంటే సాయంత్రం అండి 7 తర్వాత అంటండి. ఏం తెలుసుకుంటావమ్మా? అదేండి మీరు ఆ రోజు పంచాంగం చూసినప్పుడు రాశి గురించి చెప్పారు కదండి. నాకు ఆరోగ్యం ఇట్లా బాగుంటుందండి. ఎలాగుంటుందో ఏంటో నా భవిష్యత్తు ఆరోగ్యం మీరు మీ నోటితో వినాలనండి. మీరు సోమవారం జన్మించింది? సోమవారమేనండి గురుగారు. ఆనందనామ సంవత్సరము కార్తీక మాసము సోమవారము చిత్తా నక్షత్రము తులారాశి మిథున లగ్నము నక్షత్రాధిపతి కుజుడు రాస్యాధిపతి శుక్రుడు లగ్నాధిపతి బుధుడు ఏకాదశి కృష్ణపక్షంలో జన్మించావు. రాధా పేరు ఎంత చక్కటి పేరమ్మా. చాలా మంచి పేరు పెట్టుకున్నావు. శుభం. ఏం కాదమ్మా, జాతకం బ్రహ్మాండంగా ఉంది. భగవంతుడి అనుగ్రహం భవ్యంగా ఉంది. ఎలాంటి సమస్యలు రావు. మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిన పని ఏమిటంటే గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామ పారాయణము కానీ ఏకాదశి రోజు చేయడము ఒక నియమంగా పెట్టుకోండి. అంతా శుభప్రదం. జై గురుదత్త. గురుగారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నాయి. కాలర్స్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు. మన కైలాసపురంలో ముడుపు పూజా కార్యక్రమం 5 వారాలు ముగిసింది. ఇంకా భగవద్బంధువుల సమస్యలు సమసిపోవడానికి పాలు పంచుకోండి. మీ యొక్క కష్టాలను దూరం చేసుకోండి. మనస్ఫూర్తిగా కైలాసపురానికి స్వాగతం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం భవతి.